వచ్చినటువంటి జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయన్ని అభినందిస్తూ మరి మన విశాఖపట్నానికి వెల్కమ్ చెప్పాం. అలాగనే మా తాలూకా ఏవైతే వార్డులో ఉన్న సమస్యలు కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రాగానే ఫస్ట్ ఆయనకి మేము ఇక్కడ సమస్యలు దాని మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగనే మరొక విషయం ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కొత్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి కమిషనర్ మార్చడం జరిగింది. అలాగే రేపు రానున్న రోజులు నిన్న మొన్న కూడా మీకు చూశారు. మరి కార్పొరేట్లు చాలామంది ఇటు టీడీపీ అటు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో మేయర్ కూడా మార్పు జరుగుతుంది. ఆ మార్పులో మరి తప్పనిసరిగా విశాఖపట్నం అభివృద్ధి చెందడం కోసం ఎవరినైతే బాగుంటారనే దాని మీద ఆలోచన కూడా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ఐడియాలజీతో మంచి వ్యక్తులు తీసుకురావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం కోసం ఏదైనా మనం చేయాలన్న తపన కలిగిన వ్యక్తిగా మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేస్తున్నారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇవాళ మరి సంపత్ కుమార్ గారు రావడం చాలా ఆనందదాయకం. మరి ఆయన టైంలో మరి విశాఖపట్నం అభివృద్ధి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖపట్నంలో ఇంకా డ్రగ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద ఆల్రెడీ పోలీస్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము ఒక మెమరాండం తయారు చేసాం, తీసుకెళ్ళిస్తున్నాం. అలాగనే మరి మా నేరలకొన్నేరు ఏరియా ప్రాంతంలోని కానీ చాలతోట ప్రాంతంలో కానీ మిగతా చోట్లలో కూడా చాలా ఎక్కువగా ఈ డ్రగ్స్ చాలా ఎక్కువగా చిన్నపిల్లలు పాడైపోతున్నారు. అలాగే ఈవ్ టీజింగ్స్ అవి జరుగుతున్నాయి. దాని మీద తర్వాత ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు ఇవ్వడం జరుగుతుంది. అదే ముఖ్యంగా మరి ఎక్కడైతే సిపి ఆఫీస్ ఉందో అల్లిపురం నేరలకొన్నేరు సిపి ఆఫీస్ దగ్గర ఆ పక్కన ఏంటంటే ఈ మొత్తం కూడా రోడ్ని కబ్జా చేసేసి అక్కడ ఈ డ్రగ్స్ మాఫియా అన్నీ జరిగి ఈ లేడీస్ని ఈవిటీజింగ్ చేయడం డ్రింకింగ్ చేయడం అన్నీ చేసి దారుణంగా ఉంది. ఆ రోడ్లోని తప్పనిసరిగా ఈ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక ప్లే గ్రౌండ్ కానీ పార్క్ కానీ లేదు అనుకుంటే అక్కడ ఏదైనా కళ్యాణ మండపం కడితే అక్కడ చుట్టుపక్కల 7,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఉపయోగపడతాన ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది. అలాగే మరి చలవతోటలో 32వ వార్డులో చలవతోటలో 92 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది. అది ప్రజల్లో త్వరలో అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల వచ్చిన కమిషనర్ గారికి వెంటనే ఇవన్నీ అప్పచెప్తే బాగోదని ఉద్దేశంతో 2 సమస్యల పట్ల ఇచ్చాం. భీమనగర్లో కూడా అక్కడ ఏంటంటే ఆర్చీలు తయారు చేసాం, దాని మీద కూడా పెండింగ్ ఉండిపోయింది, పెండింగ్ పని పూర్తి చేయమని చెప్పి 2 మెమరాండాలు ఇవ్వడం జరిగింది.